హలో గాయస్, అయితే మరి సందీప్ రెడ్డి వంగ చరణ్ గారి సినిమా ఎప్పుడు అవుతుంది, అసలు ఏంటి అవుతుందా అవదా అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉండేవారు అనమాట. అయితే ఈరోజు నేను చూసిన న్యూస్ అయితే చాలామంది చూసే ఉంటారు. ఏంటి అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఏదైనా లోకేష్ కనగరాజు కానీ వేరే ఇతర డైరెక్టర్ ఎవరైనా ట్వీట్ వేసి ఉంటారేమో అని చెక్ చేశాను. బట్ వాళ్ళు ఎవరు వేయలేదు గైస్. గోపీచంద్ మలినేని వేశారు. అలాగే అంటే మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్స్లో అలాగే దాంతోపాటు సందీప్ రెడ్డి వంగ ఈయనైతే ట్వీట్ చూసిన తర్వాత నాకు నిజంగా ఫ్యూజులు అయితే ఎగిరినాయి గైస్. ఎందుకంటే మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. ఇందులో మొత్తం ట్వీట్ అంతా ఓకే ఫార్మల్గానే ఉంది. అక్కడ ఫ్రెండ్ అని చెప్పి ఒక పదం అయితే వాడాడు అనమాట. అంటే ఎంత క్లోజ్ అయిపోయినారో, ఎంత అంటే ఒకరి నుంచి ఒకరికి ఎంత కనెక్టివిటీ అయిపోయిందో నాకు ఇక్కడే అర్థమవుతుంది అనమాట. అఫ్కోర్స్ చరణ్ గారు ఏంటంటే ఎవరినైనా ఈజీగా కలుపుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తి. మంచిగా మాట్లాడతారు కాబట్టి ఎవరైనా సరే ఈజీగా కలుస్తారు ఆయనతో. సందీప్ రెడ్డి వంగ కూడా మరి ఏదో దానికి అట్రాక్ట్ అయ్యి ఉంటాడు. ఖచ్చితంగా చరణ్ గారిలో ఏదో ఒక యాంగిల్, ఖచ్చితంగా ఆయనకి కూడా ఒక స్క్రిప్ట్ ఏదైనా రాసి ఉంటాడు అని చెప్పి ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. మేబీ ప్రజెంట్ సందీప్ రెడ్డి వంగకి 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి స్పిరిట్, యానిమల్ పార్క్. మరి చరణ్ గారికి కూడా సేమ్ బుచ్చిబాబుతో సినిమా ఉంది, సుకుమార్తో సినిమా ఉంది. వీళ్ళిద్దరూ ఈ 2 సినిమాలు అయిపోయిన తర్వాత ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనేది కూడా మనము అనుకోవచ్చు. జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి గైస్. మేబీ 3-4 సంవత్సరాలు టైం పట్టొచ్చేమో కానీ ఒక సాలిడ్ స్క్రిప్ట్ అయితే రాబోతుంది అనమాట. ఇదైతే పక్కాగా చెప్తున్నాను. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పుడో జరగాల్సిందే, బట్ అది జరగకుండా అలా ఏంటంటే డిలే అయ్యింది. ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక హెవీ స్క్రిప్ట్ అయితే వస్తుంది అనమాట. బెస్ట్ ఫిల్మ్ అయితే రాబోతుంది గైస్. చాలా ఎర్లీ. మేబీ మనకు ఒక అఫీషియల్ అప్డేట్ రాకుండా మాట్లాడడం కూడా మంచిది కాదు. బట్ చూద్దాం ఎంతవరకు అవుతుంది ఏంటో. థ్యాంక్ యూ గైస్.